హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకు గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసింది. పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 రెండు పేపర్స్ అయితే కండక్ట్ చేశారు. మనం పేపర్ 1కి సంబంధించి ఒక 25 పాలిటీ క్వశ్చన్స్కి సంబంధించిన కీ ఎక్స్ప్లెనేషన్ అయితే వీడియో చేశాం. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఈ వీడియోలో మనం పేపర్ 2లో ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో కాండి. సో దాంట్లో కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా షేర్ చేస్తున్నాను. సో మన ఛానల్ పేరుతోటే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. నేను నాకు తెలిసినటువంటి అంటే పర్ఫెక్ట్గా కీ తెలిసినటువంటి ఆన్సర్సే మీకు నేను ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. డౌట్ ఉన్నటువంటి మాత్రం వదిలిపెడతాను. ఒకవేళ మీకు వాటికి సంబంధించి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి పేపర్ ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎలా అనిపించింది, పేపర్ 1 ఎలా అనిపించింది, ఎంత స్కోర్ చేయవచ్చు, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కనుక ఎంత స్కోర్ చేయవచ్చు అనేది మీ ఒపీనియన్ కింద షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఏపీ అభ్యర్థులు, వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, సో మీకు ఎలా అనిపించింది అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎకనామిక్ సర్వే 2023 ప్రకారం భారతదేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ట్రెండ్ను ఈ క్రింది వాటిలో ఏ ప్రకటనలు వివరిస్తున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎఫ్డిఐస్కి సంబంధించి ఇక్కడ మన క్వశ్చన్ అయితే అడిగారు. అయితే ఇటువంటి వాటికి మనం కరెక్ట్గా ఇప్పుడే ఆన్సర్స్ అయితే గెస్ట్ చేయలేం. సో ఇది మీకు ఎవరికైనా పర్ఫెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను మాత్రం ఇది ఇక్కడ ఆప్షన్ 2 కావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. సో ఆప్షన్ 2 అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇటువంటివి నేను ఇట్లనే చెప్తాను. నాకు తెలియనటువంటి వాటిని నేను వదిలిపెడుతున్నాను. తెలిసినటువంటి ఆన్సర్సే మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ బి అండ్ డి కావడానికి అయితే ఛాన్స్ ఉంది. చూద్దాం మనకు ఏపీపీఎస్సీ మరి ఏ రకంగా దీనికి సంబంధించిన కీ ఇస్తుందో వెయిట్ చేద్దాం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ మాత్రం నేను బి అండ్ డి అనుకుంటున్నాను. మీకు కనుక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు మంజూరు చేసే అధికారం భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా ఉంది అని చెప్పేసి అన్నాడు. సో ఆన్సర్ చూసినట్లయితే ఇది ఆర్టికల్ 293 అండి. 293 క్లాస్ 2 పర్ఫెక్ట్గా చెప్పాలంటే క్లాస్ 2 ప్రకారం సో మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రుణాలు మంజూరు చేసేటువంటి అధికారం ఈ ఆర్టికల్ మనకు రాజ్యాంగంలో ఉంటుందన్నమాట. సో దీని ప్రకారం మనకు పార్లమెంట్లో ఉన్నటువంటి కొన్ని షరతులకు లోబడి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఈ రుణాలు అనేటువంటి మంజూరు చేయడం జరుగుతుంది. ఈ 293 ఆర్టికల్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఆప్షన్ 2 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 కనుక చూసినట్లయితే, ఈ క్రింది వాటిలో ఏది సరి అనేది అన్నాడు. ఇక్కడ మనకు బీఓబీ గురించి ఇచ్చారు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించినట్టు దాని మీద ఏది సరి అనేది అని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనిలో ఏమేమి ఉంటాయని అడిగాడు. ఇక్కడ జనరల్గా ఇక్కడ చెల్లింపు బ్యాలెన్స్లో కరెంట్ ఖాతా మరియు మూలధన ఖాతాలు ఉంటాయి. మూలధన ఖాతా మాత్రమే ఉంటుంది, కరెంట్ ఖాతా మాత్రమే ఉంటుంది, ఎగుమతులు దిగుమతులు ఉంటాయి. ఎగుమతులు అనేది అసలే ఉండవు. సో ఇక్కడ ఈ మూడింటి దగ్గర మనకు కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దీనిలో మనకు జనరల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కరెంట్ అకౌంట్ ఉంటుంది, అదేవిధంగా క్యాపిటల్ అకౌంట్ కూడా ఉంటుంది. దీంతో పాటు మనకు ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ అది ఇవ్వలేదు కనుక ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చెల్లింపు బ్యాలెన్స్లో మనకు రెండు ఉంటాయి, మూలధన ఖాతా ఉంటుంది, అదేవిధంగా కరెంట్ ఖాతా. ఈ రెండు మనకు ఈ బీఓపీలో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నేను చెప్తున్నటువంటి కీ అనేది ఫైనల్ కీ అన్నట్టు కాదు, జస్ట్ మనకు ఉన్నటువంటి సోర్స్ని బట్టి మీకు చెప్తున్నాను. మనకి ఏపీపీఎస్సీ ఇచ్చేదే ఫైనల్ కీ. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కింద మీరు కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్నటువంటి సోర్స్ని బట్టి నేను ఈ కీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది మీరు ఇక్కడ గమనించండి. ఇక నెక్స్ట్ మనం ఈ 4th క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ ప్రకటన కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శించింది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో దీనికి సంబంధించి మనకు ఇట్లా ఈ స్టేట్మెంట్ రూపంలో అయితే మనకు ఆ ప్రసంగంలో ఉంటుందన్నమాట. ఇది కరెక్టే. అండ్ భారతదేశం యొక్క ఆర్థిక మరియు ద్రవ్య విధానాలు కోవిడ్ తర్వాత అంటున్నాడు. ఇక్కడ ఆర్థిక మరియు ద్రవ్య స్థిరత్వాన్ని నిర్ధారించాయి అంటున్నాడు. ఎస్, ఈ రెండు కరెక్టే అవుతాయి. ఇది మనకి ఏంటంటే బడ్జెట్ స్పీచ్లో ఉంది, మీరు కరెక్ట్గా చూడండి. ఇది రెండు ఏ అండ్ ఆర్ రెండు కరెక్టే. అండ్ దీనికి సంబంధించి మనకు ఏమవుతుంది, ఏ అండ్ ఏఆర్ రెండు సరి అయినవి, అండ్ ఏ అనేది ఆర్కు సరి అయిన వివరణ కూడా అవుతుంది.
జనరల్గా మనకు ఈ సెంటెన్స్ ఎట్లుంటుంది అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అంటే ప్రపంచంలో ఈ రాజకీయంగా ఆర్థికంగా సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ మనది నిలకడగా ఉంది అని చెప్పేసి ఒక సెంటెన్స్ ఉంటుంది. దీనికి కారణం కోవిడ్ తర్వాత భారతదేశంలో అనుసరించినటువంటి కొన్ని ఆర్థిక మరియు ద్రవ్య విధానాలు అని చెప్పేసి కూడా అక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఇదే కాన్సెప్ట్ ఇది మనకు ఫస్ట్ అండ్ ఈ ఫోర్త్ క్వశ్చన్ కొంత రిలేటెడ్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. మనం జనరల్గా బడ్జెట్ స్పీచ్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్స్ ఇచ్చినట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకు ఎస్డిజి గోల్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇది నేను ఆల్రెడీ మన ఎకానమీకి సంబంధించి లాస్ట్ 6 months ఎకానమీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. దానిలో మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక 2023-24 అని చెప్పేసి వచ్చింది. డెఫినెట్లీ కంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు నా వీడియో విన్నట్లయితే 100% దీనికి మీరు ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడ భారతదేశం యొక్క మొత్తం ఎస్డిజి స్కోర్ 2023-24లో 71కి మెరుగుపడింది అంటున్నాడు. అదేవిధంగా ఉత్తరాఖండ్ అండ్ కేరళ అగ్రస్థానంలో పంచుకుంది. రెండు భారతదేశం యొక్క మొత్తం ఎస్డిజి స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ను చేశాయి. ఎస్, ఇది కరెక్టే. సో మనకు 2018లో మనకు ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఎంత ఉండేదంటే భారత్ యొక్క స్కోర్ అప్పుడు 57 ఉండేదన్నమాట. ఇది ఇప్పుడు 71 చేరింది. ఇది కరెక్టే. అగ్రస్థానంలో మనకు ఈ ఉత్తరాఖండ్ అండ్ కేరళ 79 తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ దీనికంటే ఇవి ఎక్కువనే ఉన్నట్టే కదా. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. సో ఇది కరెక్టే. ఫస్ట్ మనకు ఉత్తరాఖండ్ అండ్ కేరళ 79 స్కోర్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. భారతదేశం యొక్క సగటు 71, అంతకుముందు దానికంటే మెరుగుపడుతుంది అన్నమాట ఈసారి. సో ఇది మనకు దీనికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ తాజా ఎస్డిజి ఇండెక్స్ 2023-24లో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంచబడింది అంటున్నాడు. ఎస్, ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ రెండు మనకు ఫ్రంట్ రన్నర్స్లోనే ఉంటాయి. జనరల్గా మనకి ఇక్కడ ఏది ఈ పెర్ఫార్మర్స్, ఆస్పిరెంట్స్ అండ్ ఫ్రంట్ రన్నర్స్ అండ్ అచీవర్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అచీవర్స్లో ఎటువంటివి ఉండవు. అచీవర్స్లో ఒక్క స్టేట్ కూడా ఉండదు. ఇక అదేవిధంగా ఆస్పిరెంట్స్ ఉంటాయి కదా. సో ఏదైతే 0 to 49 స్కోర్ ఉన్న దానిలో కూడా ఏముండే ఫస్ట్ లాస్ట్ దానిలో ఏముండవు. ఈ ఉన్నాయన్నీ మనకు పెర్ఫార్మర్స్ అదేవిధంగా ఇది ఫ్రంట్ రన్నర్స్లో ఉంటాయి అన్నమాట. ఈ పెర్ఫార్మర్స్లో మనకు ఓన్లీ 4 రాష్ట్రాలే ఉంటాయి. మేఘాలయ అండ్ నాగాలాండ్, జార్ఖండ్, బీహార్ ఉంటాయి. ఇక 4 తీసేస్తే మిగతా అన్ని ఫ్రంట్ రన్నర్స్లోనే ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ఫ్రంట్ రన్నర్ కేటగిరీలోనే ఉంటాయి. ఇది కూడా కరెక్టే. ఇక అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయ ఒక్కొక్కటి 75 కంటే ఎక్కువ స్కోర్లతోటి అచీవర్ విభాగంలో ఉంచబడ్డాయి అంటున్నాడు. అసలు అచీవర్లో మనకు ఒక్క స్టేట్ కూడా ఉండదు. సో ఇది ఒక్కటి తీసేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఓకేనా, సి లేకుండా చూసుకోవాలి. సో ఇది రిమూవ్ అవుతుంది. సో ఇది కూడా రిమూవ్ అవుతుంది. అండ్ ఏ అండ్ బి కంపల్సరీ ఉండాలి. ఇక్కడ బి లేదు కనుక ఆన్సర్ మనకు 1. సో ఆన్సర్ ఇది 1 అయిపోతుంది. సో ఇట్లా కూడా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో దీనికి ఆన్సర్ చేయవచ్చు. నేను ఆల్రెడీ మన 6 months ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. ఈ బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఇక్కడ మనం బిట్టు కూడా చూడవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాక్యానం ఏ అండ్ బి రూపంలో ఇచ్చారు. ఆర్బీఐ 10th August 2023 10% తాత్కాలిక ఐసీఆర్ఆర్ను ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్ట్ అవుతుంది. సో ఈ రోజున మనకు దీనికి సంబంధించినటువంటి ఈ ఐసీఆర్ఆర్ని అయితే ప్రకటించడం జరిగింది ఆర్బీఐ. జనరల్లీ ఇక్కడ ఈ ఐసీఆర్ఆర్ అంటే ఏంటంటే సో ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది 10% పెంచడం వల్ల సో దాంతో మనకు దాదాపుగా బ్యాంకింగ్ వ్యవస్థ నుండి సుమారుగా 1.1 lakhs కోట్ల నిధులు అనేటువంటి ఆర్బీఐ వద్దకు చేరుకోవడం జరిగింది. అదే మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ రూపంలో ఇచ్చాడు అనమాట. ఇది పెరగడం వల్ల ఇది జరిగింది. సో ఈ రెండు కరెక్టే అవుతాయి. ఏ అండ్ బి రెండు సరి అనేవి. ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెంబర్ 7th కనుక చూసినట్లయితే 2023లో ప్రపంచ బ్యాంక్ సరుకు రవాణా పనితీరు సూచి, దీన్నే మనం లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. దీనిలో మన ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో ఆన్సర్ మనకు 38. ఇది కూడా మీకు నేను సర్వే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక 3 or 4 ర్యాంక్స్ ఉంటాయి. అవన్నీ ఒకటే దగ్గర చెప్పాను మీకు. దానిలో ఇది ఒకటి. సో దీనిలో మన భారత్ అనేటువంటి 38 ర్యాంక్ అవుట్ ఆఫ్ 139 కంట్రీస్లో మన భారత్ అనేటువంటిది 38 పొజిషన్లో ఉండడం జరుగుతుంది అనమాట. సో దీనిలో మనకు సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఫిన్లాండ్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు 7th one వచ్చేసి 38 ర్యాంక్లో భారత్ అనేది ఉంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 8th క్వశ్చన్. కేంద్ర బడ్జెట్ 2024-25లో విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు, హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో భాగంగా ఏ పారిశ్రామిక వాడలను భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని చెప్పేసి అంటున్నాడు. నేను బడ్జెట్కి సంబంధించి మీకు 2 వీడియోస్ చేశాను. సో దానిలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కొప్పర్తి అదేవిధంగా ఓర్వకల్ ఈ 2 ఉన్నాయి కదా, వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నట్లు దానిలో ప్రకటించారు. మనకి ఏపీకి సంబంధించి కొంచెం బెటర్గా మనకైతే నిధులు అయితే ఇవ్వడం జరిగింది 2024-25లో అని చెప్పేసి కూడా మనం చూసాం. ఓకేనా, అది కొప్పర్తి మరియు ఓర్వకల్ నోడ్ అని చెప్పేసి మనం బడ్జెట్లో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచీకరణ మరియు భారతదేశంపై దాని ప్రభావం గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు అంటున్నాడు.
ఓకేనా. మనకి ఏదైతే ప్రపంచీకరణ తర్వాత గ్లోబలైజేషన్ తర్వాత మనకి ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది ఇండియా పైన అని చెప్పేసి అంటున్నాడు జనరల్గా. సో ఇది వస్తువులు మరియు సేవలలో వాణిజ్యాన్ని విస్తరించింది అంతే కదా. ఇది మన ట్రేడ్ సర్వీసెస్ అనేటువంటిది ఈ గూడ్స్ అండ్ ట్రేడ్స్ అనేటువంటిది పెరిగిందన్నమాట. దాని యొక్క విస్తరణ అనేటువంటి పెరిగింది. ఇది కరెక్టే మనకు గ్లోబలైజేషన్ తర్వాత. ఇంకా నెక్స్ట్ ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధిక ప్రవాహానికి దారితీసింది అంతే కదా. ఎఫ్డిఐస్ని కూడా పెంచింది. ఇంకా నెక్స్ట్ దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఎక్కువ అన్నాడు. ఇది మనకు తప్పు అవుతుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా భారతదేశానికి విదేశీ సాంకేతికత మరియు పెట్టుబడులు అందుబాటులోకి పెంచింది అంతే కదా. ఎఫ్డిఐస్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇది కూడా మనకు జరుగుతుంది. ఈ మూడు ఒకదానికి లింక్ ఉంటాయి. ఈ మూడు మీరు అబ్జర్వ్ చేయండి. బట్ ఇది మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కొంచెం ఆన్సర్ డౌట్ ఉంది, ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతుల యొక్క కవరేజీ సంవత్సరానికి పెరుగుతూ వస్తుందని చెప్పేసి అంటున్నాడు. దానికి కారణం వచ్చేసి ఇక్కడ మనకు వరదలు, కరువు, అదేవిధంగా తుఫాన్ల వంటి విపరీత వాతావరణ సంఘటనల కారణంగా రైతులకు గణనీయంగా పంట నష్టాలు సంభవిస్తున్నాయి అంటున్నాడు. అంటే ఇది జరిగితే 100% ఇది జరుగుతుంది అనమాట అంతే కదా. ఫసల్ బీమా యోజన కింద రైతు కవరేజీ అనేటువంటిది పెరుగుతుందంటే పంట నష్టపోయేటువంటి ఆ ఏరియా అనేటువంటిది పెరుగుతుంది కనుక. సో అది ఎందుకు నష్టపోతుంది, దీనివల్ల నష్టపోతుంది అంటున్నాడు. సో ఇది ఇక్కడ మనకు 2 కరెక్ట్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది. A అండ్ B 2 నిజం అండ్ సరైన వివరణ కావడానికి అయితే ఉంది. బట్ ఐఎమ్ నాట్ షూర్, పర్ఫెక్ట్గా అయితే చెప్పలేం. ఇది ఆన్సర్ కావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ ఉంది. చూద్దాం మనకు ఏపీపీఎస్సీకి ఎలా ఇస్తుంది అనేది. కీ ఇచ్చిన తర్వాత మనం ఫైనల్గా అయితే చూద్దాం. అంటే ఇది 100% నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, బట్ ఎక్కువగా ఆన్సర్ కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. 4th ఆప్షన్ అయితే ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ 11th క్వశ్చన్. విదేశీ వాణిజ్య విధానం 2023 సందర్భంలో ఆర్బీఐ ప్రవేశపెట్టినటువంటి కొత్త చెల్లింపు పరిష్కార నిర్మాణం సెటిల్మెంట్ ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని చెప్పేసి అంటున్నాడు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ సరిహద్దు వాణిజ్యంలో భారత కరెన్సీని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. అంటే సరిహద్దు వాణిజ్యంలో మనకు మన ఏదైతే రూపీ ఉంది కదా, సో దానికి సంబంధించి దాని వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా మనకు ఈ ఫ్రేమ్వర్క్ భారతదేశానికి ఎగుమతులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఆప్షన్ 2 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12 కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించినటువంటి కేంద్ర సహాయం కింద రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు అంటున్నాడు. తప్పుగా ఉన్నది ఏదని చెప్పేసి అంటున్నాడు. సో ప్రతిపాదిత రైల్వే లైన్ ఇది మనకి ఎర్రపాలెం మరియు ఈ నంబూరు మధ్య ఉంది. ఇది కరెక్ట్ అవుతుందండి. ఈ ప్రాజెక్టు వ్యయం 57 కిలోమీటర్లకు గాను దాదాపుగా 2245 కోట్లు. అయితే ఇక్కడ ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ రైల్వే లైన్ అనేటువంటిది మనకు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల మీదుగా పోతుంది, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా గుండా ఇది వెళ్ళదన్నమాట. సో ఇది మనకు లేదు, ఇక్కడ ఖమ్మం అని యాడ్ చేశారనికి ఇది తప్పు అవుతుంది. ఆన్సర్ మనకి దీని యొక్క కాలపరిమితి 6 years కరెక్టే. ఆన్సర్ ఇది మనకి దీనికి 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఎంపీఐకి సంబంధించి ఇచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా నేను మన కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఎంపీఐని అంచనా వేయడానికి ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుందని చెప్పేసి అన్నాడు ఇక్కడ. సో మనకు నీతి ఆయోగ్ అనేటువంటిది దీనికి సంబంధించి 2021 నుంచి రిలీజ్ చేస్తుంది. ఇది కూడా మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగారండి. సో నీతి ఆయోగ్ డిసెంబర్ 2021లో మనకు మొదటి ఈ బహుమితీయ పేదరిక సూచి, దీన్నే మనం ఎంపీఐ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని విడుదల చేయడం జరిగిందనమాట. దీన్ని అప్పుడు మనకు NFSH4 సర్వే ఉంది కదా, ఆ సర్వే ఆధారంగా మనకు దాన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట ఫస్ట్ది. సో ఇది నీతి ఆయోగ్ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు నేషనల్ ఇన్కమ్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, 14th క్వశ్చన్. సో ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద జీడిపి మరియు మార్కెట్ ధరల వద్ద జీడిపి మధ్య వ్యత్యాసం అడుగుతున్నాడు. సో మనకు ఏదైతే ఈ నేషనల్ ఇన్కమ్ సంబంధించి మీకు కాన్సెప్ట్స్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. జనరల్గా మనకేంటి మార్కెట్ ధరల్లో పరోక్ష పనులు ఉంటాయి, ఓకేనా. పరోక్ష పనులు అనేవి ఉంటాయి, జనరల్గా పరోక్ష పనులు ఉంటాయి, సబ్సిడీలు అనేవి ఉండవు. అదే మనకు కారకాల ధరలో కనుక చూస్తే పరోక్ష పనులు ఉండవు కానీ సబ్సిడీలు ఉంటాయి, ఓకేనా. అంటే సబ్సిడీలు ఎవరిస్తారు జనరల్గా ఫ్యాక్టరీలకు ఇస్తారు అన్నమాట. ఎవరు మనకు ఏదైతే ఆ వస్తువును ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. పరోక్ష పనులు అనేటువంటిది ప్రభుత్వం వస్తువులపైన ఇస్తుంది. అంటే ఇక్కడ ఏంటి మార్కెట్ ధరల్లో పరోక్ష పనులు అనేవి ఉంటాయి, సబ్సిడీస్ ఉండవు. అండ్ కారకాల ధరల్లో పరోక్ష పనులు ఉండవు బట్ సబ్సిడీలు ఉంటాయి. సో రెండింటి యొక్క మధ్య వ్యత్యాసం ఏమైతే మనకి ఇప్పుడు ఇది పరోక్ష పనులు సబ్సిడీలు అయితే కదా, సో ప్రత్యక్ష పనులు అసలే కాదన్నమాట, ఓకేనా. ఇక నెక్స్ట్ ఇక్కడ నికర సబ్సిడీల ప్రత్యక్ష పనులు కానే కాదు, అదేవిధంగా ప్రత్యక్ష పనులు మరియు తరుగుదల అనేది కూడా కాదు. జనరల్గా మనకి ఏంటంటే పరోక్ష పనులు సబ్సిడీలు ఈక్వల్ టు నికర పరోక్ష పనులు అనేది కావడానికి ఛాన్స్ ఉంటుంది, కాకపోతే అది ఇక్కడ మనకి ఇవ్వలేదు. సో అది కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ పరోక్ష పనులు మరియు సబ్సిడీలు అనేటువంటివి రెండింటి యొక్క వ్యత్యాసం కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపిలో ప్రభుత్వ రుణం ఎంత అంచనా వేయబడింది అంటున్నాడు. డెప్ట్ మనకి ఏదైతే ఈ పబ్లిక్ డెప్ట్ అంటాం కదా, సో ఇది ఎంత అంచనా వేయబడింది అంటున్నాడు. సో ఇది 33.71. యాక్చువల్గా ఇది 33.3 అనేది ఉంటుంది. మీకు కొంచెం ఇది డౌట్ ఉంది ఆన్సర్. మ్యాక్సిమం ఇది ఆప్షన్ 3 కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు కూడా చెక్ చేసి ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. 33.3 అనేటువంటిది మనకైతే ఆన్సర్ చూస్తుంది. ఇక్కడ ఆప్షన్ లేదు, 33.71 అనేది ఉంది. చూద్దాం మరి ఇది ఎట్లా ఇస్తుందో. ఏపీపీఎస్సీకి ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఫైనల్గా అయితే డిసైడ్ కావచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే జిఎన్పి డిప్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందని చెప్పేసి అంటున్నాడు. ఇది మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఇక్కడ డిప్లేటర్ అంటే ఏంటిది, జిఎన్పి డిప్లేటర్ అంటే ఏంటనేది తెలియాలి. సో ఇది మనకు ద్రవ్యోల్బణాన్ని కొలిచేటువంటి ఒక కొలమాన కింద మనం చూస్తాం, నేషనల్ ఇన్కంలో భాగంగా చూస్తాం. అయితే ఇది పెరుగుతూ మనకి ఏమవుతుంది, వస్తువులు మరియు ఏవైనా మనకు సేవలకు సంబంధించిన ధరలు పెరుగుతాయని చెప్పేసి ఒక మీనింగ్ వస్తుంది అనమాట. అంటే ధరలు పెరిగితే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి మనం ఎక్కువ కొనగలుగుతామా, తక్కువ వస్తువులు కొంటాం. సో మనకి ఇక్కడ డిప్లేటర్ అనేది పెరిగితే వస్తువుల యొక్క రేట్లు ఎక్కువగా పెరిగాయని అర్థం అనమాట. అంటే వస్తువుల యొక్క రేట్లు ఎక్కువ పెరిగితే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి మనం తక్కువ కొంటాం అనమాట. అంటే మన యొక్క కొనుగోలు శక్తి అనేది ఏమవుతుంది, తగ్గుతుందంటే కదా. అంటే ఇక్కడ డిప్లేటర్ పెరుగుతుంటే కొనుగోలు శక్తి తగ్గుతుంది. అదే ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. కొనుగోలు శక్తిని అది తగ్గిస్తుంది. డిప్లేటర్ పెరుగుదల అనేటువంటిది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు బీఓపీ గురించి మరో క్వశ్చన్ ఇచ్చాడు. మన స్టార్టింగ్లో కూడా ఒక క్వశ్చన్ చూసాం. మనకు చెల్లింపుల బ్యాలెన్స్లో అసమతుల్యాలను సరిచేయడానికి క్రింది వాటిలో ఏది సాధారణంగా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటున్నాడు. అంటే ఉపయోగించబడదు అంటున్నాడు, నాట్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే దీనిలో 3 ఉపయోగించబడతాయి. జనరల్గా మనకు ఈ బీఓపీలో ఈ అసమతుల్యాలను సరిచేయడానికి కరెన్సీ విలువను తగ్గిస్తారనమాట. ఇట్లా చేయడం వల్ల దిగుమతి సుంకాలను పెంచడం మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉంటాయి కదా, ఎఫ్డిఐస్, ఈ ఎఫ్డిఐస్ను ప్రోత్సహించడం వంటి చర్యలు అనేది ఉపయోగిస్తారు దీనిలో భాగంగా. ఓకే, అంటే దిగుమతి సుంకాలను పెంచుతారు అండ్ దాంతోపాటుగా మనకు ఈ కరెన్సీ విలువను తగ్గిస్తారు. సో దీనివల్ల మనకు అక్కడ జరిగేటువంటి చర్యలు ఏంటి, ఇది మనకంటే దీనిలో భాగంగా మనకు ఎఫ్డిఐలను ప్రోత్సహించడం జరుగుతుంది, దిగుమతి సుంకాలను చేయడం జరుగుతుంది, కరెన్సీ విలువను కూడా తగ్గింపు, ఈ 3 జరుగుతాయి జనరల్గా. కాకపోతే దీనితో ఏ సంబంధం లేదు. మనకు దేశీయ ప్రాజెక్టులపై ప్రభుత్వ వ్యయం తగ్గించడం అనేటువంటిది దీనికి సంబంధించి మనకి ఎటువంటి అది ఉండదు అనమాట. ఇక్కడ ఆన్సర్ మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 18 కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రైతు బజార్లకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు అంటున్నాడు. జనరల్గా రైతు బజార్లు మనకు 1999లో స్థాపించబడ్డాయి. ఈ రైతు బజార్లు సమన్వయ అధికారి మనకు జిల్లా కలెక్టర్ ఉంటారు. అదేవిధంగా రైతు బజార్లను ఎస్టేట్ అధికారి నిర్వహిస్తారు. అండ్ ఈ రెండింటికి సంబంధించి కొంచెం నాకు డౌట్ ఉంది. అండ్ రైతు బజార్లో ధరలు టోకు ధరల కంటే 20% ఎక్కువ మరియు స్థానిక రిటైల్ ధరల కంటే 20% తక్కువ ఉండే లక్ష్యాలతో నిర్ణయించబడతాయి అంటున్నాడు. జనరల్గా 20% అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఇట్లా ఇంతే ఉండాలనేది ఎక్కడైతే మెన్షన్ చేయలేదు నేను చూసినటువంటి రెఫరెన్స్లో. సో ఆన్సర్ కావడానికి ఇక్కడ 4th కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది కూడా కొన్ని బుక్స్లలో కొంత రెఫరెన్స్ చూసినప్పుడు ఇది దొరికింది కానీ సో ఇది మాత్రం 100% అయితే మిస్టేక్ ఉంది. సో మ్యాక్సిమం ఇది 4th ఆన్సర్ కావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ నేను షూర్గా అయితే చెప్పలేకపోతున్నాను. ఒకవేళ మీకు ఏమైనా దీనికి సంబంధించి క్లారిటీగా తెలిస్తే కింద కామెంట్ చేయండి. 4th కాకుండా ఒకవేళ 3rd కానీ ఇంకా వేరే అయినా ఆన్సర్ అయి ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. నేనైతే అది 4th ఆప్షన్ అనుకుంటున్నాను ఆన్సర్ వచ్చేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఆర్బీఐ నిర్వహించబడేటువంటి 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని చెప్పేసి అంటున్నాడు. ఇది వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. ఈ ద్రవ్యత్వ విధాన వైఖరికి అనుగుణంగా ద్రవ్యత్వ పరిస్థితులను నిర్వహించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించి మనకు 19th కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే క్రింది విధానాలలో మార్పిడి రేటు అస్థిరత్వతను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రధానంగా దేనిని అనుసరించదు అని చెప్పేసి అంటున్నాడు. దీనిలో ఏది అనుసరించదు అని చెప్పేసి అంటున్నాడు. సో ఆర్థిక విధాన సర్దుబాట్లు, విదేశీ మారక నిల్వలు, జనరల్గా ఇది మీకు తెలిసినటువంటిది ఇది అనుసరిస్తుంది. మార్కెట్ జోక్యం కూడా ఉంటాయి అండ్ సరళీకృత మారకపు రేటు నిర్వహణ పద్ధతి కూడా ఉంటుంది. జనరల్గా మనకి ఆర్థిక విధాన సర్దుబాట్లు అనేటువంటిది ఉండదు. సో ఆప్షన్ 1 అనేటువంటిది మనకు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇటు కొన్ని సంస్థలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 క్రింద ఏర్పాటు చేసినటువంటి కేంద్రీయ సంస్థలను వాటి స్థానాలతో సరిపోల్చుకున్నాడు. ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనకు తిరుపతిలో ఉంది. సో ఇక్కడ ఇదేమవుతుంది, ఇది తిరుపతి. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఎక్కడ ఉంది, ఇది మనకు విజయవాడలో ఉండడం జరిగింది. ఇది విజయవాడ కాదు, విశాఖపట్నంలో. సో 4 ఇది. సో ఆప్షన్ 2 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2, 4 తోటి మనకు ఒకటే ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేటువంటిది మనకు ఎక్కడుంది, ఇది విజయవాడలో ఉంది.
అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనుక చూసుకున్నట్లయితే కర్నూలులో ఉంది. గిరిజన విశ్వవిద్యాలయం వచ్చేసి మనకు ఏది విజయనగరంలో ఉంది అనమాట. సో ఆప్షన్ 2 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22 కనుక చూసినట్లయితే ఇది కూడా కొంచెం డౌట్ ఉంది. సో భారతదేశం అతిపెద్ద పాల ఉత్పత్తిదారు, ఇది కరెక్టే, బట్ ఇది కొంచెం క్లారిటీగా నాకు ఆన్సర్ దొరకట్లేదు. ఇక్కడ మనకు దేని ప్రకారం అని మెన్షన్ చేయలేదు, సర్వే ప్రకారం అని మెన్షన్ చేస్తే అక్కడ కొంచెం డిఫరెంట్గానే ఉంది. రెండవ అతిపెద్ద పండ్లు అదేవిధంగా కూరగాయలు మరియు చక్కెర ఉత్పత్తిదారు అని చెప్పేసి ఇచ్చారు. సో కొంచెం ఇదైతే డౌట్ ఉంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ తప్పు అవడానికి అయితే ఛాన్స్ ఉంది, బట్ నాకైతే షూర్గా తెలియదు ఇది. ఒకసారి మీకు తెలిసినట్టయితే కింద ఆన్సర్ టైప్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి. ఇది మాత్రం కరెక్టే. ఈ సెకండ్ పాయింట్ అనేది నాకు కరెక్ట్గా ఆన్సర్ దొరకట్లేదు. ఇక నెక్స్ట్ 23 కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికేతర నాన్ ప్లాన్ ఖర్చులకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరి అనేది అంటున్నాడు. సో ఈ ఖర్చు వడ్డీ చెల్లింపులపై, ఈ ఖర్చు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది అయితే కాదు కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన చేస్తే మనకు అది ఇది ప్రణాళికేతర కదా, ప్రణాళిక వ్యయం కిందకి వస్తుంది. ఖర్చు వ్యవసాయం కూడా కాదు. సో పై ఏవిది కాదని చెప్పేసి అంటున్నాడు. సో బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే వడ్డీ చెల్లింపులపై అనేటువంటిది జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికేతర వ్యయం ఖర్చుల్లో ప్రధానంగా మనం ఈ వడ్డీ చెల్లింపులు అండ్ వీటిలో భాగంగా ప్రభుత్వ రుణాలు, ఇతర వడ్డీ చెల్లింపులు అనేటువంటి దీనిలో చూస్తాం అనమాట. సో ఇక్కడ 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24, ఇది కూడా మనకు 2 సరి అయినవే అవుతుంది, సరి అయిన వివరణ కూడా అవుతుంది. కొంచెం డౌట్ ఉంది, ఒకవేళ మీకైనా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇవి 2 సరి అయినవే అండ్ సరైన వివరణ కాదా అనేది కొంచెం నాకు డౌట్ ఉంది. ఒకసారి మీరు దీన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి మనకు ఈ వీడియోలో చూసాం. సో నెక్స్ట్ 25 క్వశ్చన్ నుంచి నేను పార్ట్ 2 కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రేపు దీనికి సంబంధించి నేను మరొక 25 క్వశ్చన్స్ మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను చెప్పినటువంటి కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద మీరు కామెంట్ చేయండి. సో నాకున్నటువంటి సోర్స్ని బేస్ చేసుకుని ఆ కీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవే 100% కరెక్ట్ సార్ అది మనకి ఏపీపీఎస్సీ ఇచ్చేటువంటి కీ మనకు ఫైనల్ కీ అవుతుంది. నేను చెప్పిన దాన్ని కూడా 1, 2 అటు ఇటు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఉండవచ్చు. నాకున్నటువంటి సోర్స్ని బేస్ చేసుకొని మీకు కీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.